వందే మాతర గేయంపై బీజేపీ కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వందే మాతర గేయంలో ఉన్న 6 స్టాంజాస్ను పాడాల్సిందే అంటూ ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది. బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు 6 స్టాంజాస్ని పాడాల్సిందే అని చెప్పి. కాంగ్రెస్ నాయకులు మాత్రం చెప్తూ ఉన్నారు వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడము, 2 స్టాంజాస్ మాత్రమే పాడతాము, 1937 నాటి తీర్మానానికే కట్టుబడి ఉంటాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సార్, అసలు వందే మాతరం చరిత్ర ఏంటి, అసలు వివాదం ఏంటి సార్? వందే మాతర గీతం 1875లో బంకిం చంద్ర చటర్జీ రాశారు. రాసినప్పుడు 2 స్టాంజర్స్ రాశారు, ఫస్ట్ 2 స్టాంజర్స్. తర్వాత 1882లో ఆనంద్ మట్ నవల్లో దాన్ని మిగతా స్టాంజర్స్ కూడా ఎక్స్పాండ్ చేసి సో 6 స్టాంజర్స్తో ఆనంద్ మట్ నవలలో రాశారు. సో ఆనంద్ మట్ నవల చారిత్రక నేపథ్యం ఏంటంటే 1776-77 అనుకుంటాను. ఆ టైంలో సన్యాసి రెబెలియన్ అని బెంగాల్లో జరిగింది. అప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసుల తిరుగుబాటు. సహజంగానే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసుల తిరుగుబాటు గురించి రాసే నవలలో వారు పాడేటువంటి గీతం దేశభక్తి గీతంగానే కాకుండా మతపరమైన అంశంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఇతివృత్తం కనుక, అది హిందూ సన్యాసిస్ రిబెలియను ఎగనెస్ట్ ముస్లిం కింగ్స్ కనుక సహజంగానే నేషనలిస్ట్ అండ్ రిలీజియస్ ఎమోషన్స్ రెండూ కూడా ఆ పాటలో ఉంటాయి. అందుకే మీకు వందే మాతరంలో దేశభక్తియుతమైన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి. అలాగే హిందూ సింబాలిజం కూడా మనకు వందే మాతరంలో కనబడుతుంది. సో ఇది స్వాతంత్రోద్యమ కాలంలో వందే మాతరం రణ నినాదమైంది. స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవకారులకు పెద్ద బలమైన స్ఫూర్తిదాయకమైన సంకేతము, సందేశమైంది. దేశ ప్రజలంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాటంలో ఒక రణ నినాదమై భారతదేశ జాతి మొత్తాన్ని ఒక యునైట్ చేసినటువంటి ఒక గొప్ప సాంగ్. సో వందే మాతరం ఇస్ ఎ గ్రేట్ సాంగ్ ఆఫ్ యూనిటీ. కానీ చరిత్రలో ఏం జరిగింది అంటే, మీకు వందే మాతర బయోగ్రఫీ ఆఫ్ ఎ సాంగ్ అని సవ్యసాచి భట్టాచార్య రాసిన పుస్తకంలో దాని చరిత్ర చెప్తారు. ఒక దేశ ప్రజల్ని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా యునైట్ చేసినటువంటి ఆసేతు హిమాచలం యునైట్ చేసినటువంటి ఒక గొప్ప సాంగ్ కాస్త ఎప్పుడైతే ఈ 6 స్టాంజాస్ వచ్చాయో ఒక వివాదం ముందుకొచ్చింది. ఇందులో హిందూ దేవతల్ని పేర్లను, హిందూ సింబాలిజాన్ని, దుర్గామాతను, ఇలాంటి సింబాలిజం ఉంది గనక ఇతర మతాలకు చెందిన వారు హిందూ దేవుళ్ళను ప్రార్థిస్తూ పాడలేదు కనుక వారి నుంచి ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత మొదలైంది. వ్యతిరేకత మొదలైనప్పుడు ఏం చెయ్యాలి దీన్ని? అప్పటికే ఇది స్వాతంత్రోద్యమ పోరాట రణనినాదమైంది, దేశ ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చే దేశభక్తియుత గీతమైంది. మరోవైపు ఇందులో ఉన్న రిమైనింగ్ 4 స్టాంజాస్లో హిందూ దేవతల్ని, హిందూ సింబాలిజాన్ని ఉండడం వల్ల ఇతర మతస్థులకు అది పాడటానికి అభ్యంతరకరంగా మారింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు మొత్తం 3 ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చాయి. ఒకటి, ఇది అభ్యంతరాలు వచ్చాయి గనక, దీని మీద డివిజన్ ఉంది గనక, మతపరమైన సింబాలిజం ఉంది గనక వందే మాతర గీతాన్ని పూర్తిగా ఆపేయాల. 2, లేదు దీంట్లో ఉన్న మతపరమైన అంశాల జోలికి పోకూడదు, ఇది దేశభక్తియుతమైన అంశము, ఇది దేశ ప్రజలను స్ఫూర్తినిచ్చే ఉత్తేజాన్నిస్తున్నటువంటి అంశం కనుక, అప్పటికే దేశ ప్రజల రణనాదమైంది కనుక దీన్ని 6 స్టాంజాస్ కంటిన్యూ చేయాల. 2, మూడవది, దీంట్లో ఉన్నటువంటి మతపరమైన భావోద్వేగాలు, మతపరమైన విభేదాలు, అభ్యంతరాలను పక్కకు పెట్టి దేశభక్తియుతమైన అంశాలను తీసుకుంటే అది వందే మాతరం భారత ప్రజల స్వాతంత్రోద్యమ గీతమైంది కనుక దానికి ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయాలనేది 3వ ఆప్షన్. ఈ 3 ఆప్షన్లు కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చినప్పుడు మీకు రవీంద్రనాథ్ ఠాకూర్ ఇచ్చిన సలహా ఏంటంటే, దీని మొదటి 2 స్టాంజాస్ను, మిగతా స్టాంజాస్ను సులభంగా విడగొట్టవచ్చు. ఎందుకంటే మొదటి 2 స్టాంజాస్ మీకు ప్రకృతిని,
భారతదేశ మాతృభూమిని పొగుడుతూ మాత్రమే ఉన్నాయి. సుజలాం సుఫలాం అంటూ దేశభక్తి మాత్రమే కలిగించారు. ఎక్కడ మతపరమైన అంశాలకు కానీ, చిహ్నాలకు కానీ, సింబాలిజం కానీ, భావోద్వేగం కానీ మొదటి 2 స్టాంజాస్లో లేదు. కేవలం దేశభక్తియుతమైన జాతీయవాద భావజాలాన్ని మాత్రమే, భావోద్వేగాన్ని మాత్రమే కలిగించేటువంటిదిగా ఉంది కనుక ఆ 2 స్టాంజాస్ను నేను విడగొట్టగలను అని చెప్పి ఆయనే దానికి సంగీతాన్ని ఆలపించి, మీకు లేట్ 19th సెంచరీలో మీకు కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ అఖిల భారత సభలో రవీంద్రనాథ్ ఠాగూరే దాన్ని ఆలపించారు. ఇది చరిత్ర. ఇలా వివాదం కంటిన్యూ అయిన తర్వాత 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ చర్చకు వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది 6 స్టాంజాస్ పాడడం వల్ల దేశం మతపరమైన భావోద్వేగాల మధ్య విడిపోతుంది. ఇది బ్రిటిష్ వలస పాలకుల కుట్రలు కుతంత్రాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పటికే కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చి, డివైడ్ అండ్ రూల్ అన్న విధానాన్ని తీసుకొచ్చి, మతాలకు అతీతంగా దేశ ప్రజలు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు ఏం చేశారంటే మనను విభజించు పాలించు అని చెప్పే కార్యక్రమం మొదలుపెట్టారు. సో మనము బ్రిటిష్ వలస పాలకులకు అవకాశం ఇవ్వకూడదు, ప్రజల్ని మతపరంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వలస పాలకుల ఎత్తులు పారకూడదు అనే ఒక సమున్నతమైన లక్ష్యంతో 1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీంట్లో మొదటి 2 స్టాంజాసే పాడుదామని. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి 2 స్టాంజాసే పాడుదామన్నది నిర్ణయం దేశ యూనిటీ కొరకు తీసుకున్న నిర్ణయం, దేశాన్ని డివిజన్ కొరకు కాదు. డివైడ్ చేయాలన్న బ్రిటిష్ వలస పాలకుల కుట్రల్ని భగ్నం చేయడానికి తీసుకున్న నిర్ణయం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాన్ని ముస్లిం రాజకీయాలకు సంతుష్టీకరణ కొరకు, అపీజ్మెంట్ కొరకు తీసుకుంటున్నారు అని ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు పెడుతున్నారు. చరిత్ర చాలా మందికి తెలియదు కనుక. చరిత్ర వందే మాతరాన్ని 1937లో 2 స్టాంజాసే పాడాలని అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఇప్పటి కాంగ్రెస్ కాదు అది, అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల ఐక్యతను కాపాడటానికి, బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటాన్ని నిలబెట్టడానికి, వలస పాలకులకు వ్యతిరేకంగా దేశం మతపరంగా డివైడ్ కాకూడదు అనే ఒక గొప్ప లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం. అప్పుడు ఎన్నికలు లేవు, ఎమ్మెల్యేలు లేవు, ఎంపీలు లేవు, మంత్రులు లేవు, ఓట్లు లేవు. ఈ ముస్లిం ఓట్ల కొరకు ఓటు బ్యాంక్ రాజకీయాలనే అవకాశమే లేదు. ఇది 1937లో తీసుకున్న నిర్ణయం. అప్పటికి బ్రిటిష్ వాళ్ళే పాలిస్తున్నారు కదా. అదే సమయంలో అప్పుడు ముస్లిం మతవాదుల నుంచి, సంఘాల నుంచి అసలు వందే మాతర గీతాన్ని మొత్తానికే పాడకూడదు అని కూడా వాదన వచ్చింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ వందే మాతర పాడకూడదు అని వచ్చిన డిమాండ్ పక్కబెట్టింది. ఇది కూడా చరిత్రలో ఫ్యాక్ట్ కదా. సో వందే మాతరం 2 స్టాంజాస్ పాడాలి నిర్ణయం తీసుకోవడమే కాదు, అసలు వందే మాతర గీతాన్ని మొత్తానికే పక్కకు పెట్టాలన్న కొంతమంది మతవాదుల డిమాండ్ను కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది, ముస్లిం మతవాదుల డిమాండ్ కూడా. ఎందుకంటే ఆ 2 స్టాంజాస్ ఇప్పటికే దేశభక్తి నినాదమైంది కనుక, దేశ స్వాతంత్రోద్యమ విప్లవకారుల పోరు కేకగా మారింది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అబాండన్ చేసేది, వదిలేసేది లేదు అంటూ వందే మాతర గీతం స్ఫూర్తిని నిలబెడుతూ మతపరమైన విభజన రాకుండా ఉండేందుకు మొదటి 2 స్టాంజాస్లు సెపరేట్ చేశారు. సో ఇట్ ఈజ్ దేశం ఒక స్వాతంత్ర పోరాటం కొరకు, దేశ ప్రజల ఐక్యత కొరకు, వలస పాలకుల కుట్రను భగ్నం చేయడం కొరకు, వందే మాతర గీతానికి ఉన్న మహోన్నతమైన దేశభక్తియుత చరిత్రను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అది 1937. అందుకే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న మేము ఆ 2 స్టాంజాలకే కన్ఫైన్ అవుతామని చెప్పడంలో ఉద్దేశం అది. ఇక ఇది నెహ్రూ చేసినటువంటి పని అని ఒక వాదన. వాస్తవంగా ఆ 1937లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క నెహ్రూనే లేడు. నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కానీ అప్పుడు మహాత్మా గాంధీ, మీకు జయప్రకాష్ నారాయణ్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అసలు ఆచార్య నరేంద్ర దేవ్, ఇలా అందరూ స్వాతంత్ర సమరి, రవీంద్రనాథ్ ఠాకూర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కలిపి యునైటెడ్గా తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఇది చర్చకు వచ్చి దీన్ని నేషనల్ సాంగ్గా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగానే వందే మాతరానికి హోదా ఇచ్చారు.
వందే మాత్రాన్ని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా తీసుకున్న నిర్ణయం అది. సో అందువల్ల ఎక్కడ వందే మాత్రాన్ని నెహ్రూ అవమానించారు, నెహ్రూ డివైడ్ చేసి ఇప్పుడు వీరికి నెహ్రూ రాజకీయ శత్రువు కాంగ్రెస్ గనక కాంగ్రెస్ను ఎదుర్కోవటానికి నెహ్రూను బదనాం చేసేటువంటి పని కానీ అది జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కాదు. అది భారతదేశ స్వాతంత్రోద్యమం పూర్తి ఐక్యతతో తీసుకున్న నిర్ణయం. అది మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు తీసుకున్న నిర్ణయం కాదు. మతం పేరిట వలస పాలకులు విభజిస్తుంటే వారి కుట్రలు పారకుండా ఉండడానికి తీసుకున్న నిర్ణయం. అందువల్ల గాంధీ మహాత్ముడు ఏమంటాడు, వందే మాతర గీత పాడితే ఎక్కడైనా ఈ 2 స్టాంజాసే పాడాలి. వందే మాతర గీతం పాడడం కూడా మ్యాండేటరీ కాదు, మీరు ఏ రకమైన దేశభక్తి సాంగ్ అయినా పాడుకోవచ్చు, కానీ ఆ సాంగ్ దేశభక్తిని కలిగించేదిగా ఉండాలి. అందుకే ఇప్పుడు మీకు తమిళ గీతం తమిళ తాయని పాడతారు తమిళంలో. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని చోట్ల దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్న మహాకవి గురజాడ రాసిన దేశభక్తి గీతాన్ని పాడుతూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా ఇవి రాజకీయపరమైన సంకుచితమైన సమకాలీన రాజకీయ ప్రయోజనాలకు చరిత్రలో ఒక గొప్ప పాత్ర పోషించిన వందే మాతర గీతాన్ని వివాదం చేయకూడదు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమ పోరాటం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. వి షుడ్ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మన దేశ స్వాతంత్రోద్యమాన్ని మనం గౌరవించకుండా ఆ చరిత్రలో ఉన్న వివాదాలను ప్రస్తుత రాజకీయ అవసరాల కొరకు తిరగతోడితే అది చరిత్రకే అన్యాయం చేసే వాళ్ళు అవుతాం. అందువల్ల వందే మాతరం ఇప్పుడు చెప్తున్న రాజకీయ లక్ష్యాలతో చేసింది కాదు. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ యూనిటీ, ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ నేషనలిస్ట్ రెవల్యూషనరీ స్పిరిట్, ఇట్స్ ఎ సాంగ్ భారతదేశంలో అదొక స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, అదొక దేశభక్తియుత పోరుకేక, అది దేశ ప్రజల్ని ఐక్యత ఉంచినటువంటి ఒక గొప్ప గీతం. దాని చరిత్రను దాని పవిత్రతను వివాదాస్పదం చేయకూడదన్నదే నా విజ్ఞప్తి.